హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరేమంటే అడిగారో చూద్దామా? ఓకే అండి. ఇవాళ జానకి గారు రాశారండి హైదరాబాద్ నుంచి. ఓకే. పుదీనా సోయా ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే, ఫ్రైడ్ రైస్ లో పుదీనా అండ్ సోయా కాంబినేషన్. అసలు వింటుంటేనే చాలా లైక్ మౌత్ వాటరింగ్ గా ఉంది రెసిపీ. అంటే కానీ ఫ్రైడ్ రైస్ లో సోయా ఎలా ఉంటుంది? ఇక్కడ సోయా మనం గ్రాన్యూల్స్ వాడితే బాగుంటుంది, మధ్య మధ్యలో తగులుతూ. సోయా సాస్ ఎలాగో మనం కొంచెం లైట్ గా ఆ ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. సో పుదీనా కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ గా బాగుంటుంది. సో సోయా గ్రాన్యూల్స్ యూజ్ చేస్తే బాగుంటుందా రాజు గారు? అవునండి. ఓకే, సో మనకి మరి మనం కొంచెం మీల్ మేకర్ అలాంటివి యూజ్ చేస్తే కొంచెం పెద్ద సైజ్ ఉంటుంది, బాగుంటుంది. అండ్ టేస్ట్ కూడా మనకి అంతగా మళ్ళీ అందులో డిఫరెన్స్ అంటే ఏముండదు. డిఫరెన్స్ ఏముండదు. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. ఓకే, పుదీనా సోయా ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పుదీనా సోయా ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పుదీనా పేస్ట్ 1/2 కప్పు, సోయా గ్రాన్యూల్స్ 1 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన క్యాప్సికం 1, సోయా సాస్ 1 టీ స్పూన్, చిల్లీ సాస్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా రాజు గారు, ఫ్రైడ్ రైస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో 3 లీటర్స్ జార్ మార్కెట్లో మనకు అంటే కిచెన్లో ఈజీగా యూజ్ చేసుకోవడానికి వీలుగా మార్కెట్లో రిలీజ్ చేశారు. అండ్ అలాగే కొంచెం నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. సో సన్నగా తరిగిన అల్లం, ఓకే, తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన క్యాప్సికం. మనకి ఫ్రైడ్ రైస్ అనగానే ఫస్ట్ అన్ని వెజిటబుల్స్ కూడా సన్నగా తరుక్కోవాలి. ఇక్కడ మన క్యాప్సికం ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, అది కొంచెం మనకు అలా కరకర అలా ఉంటేనే బాగుంటుంది. సో దీంట్లో పుదీనా పేస్ట్ లా వాడుతున్నారా రాజు గారు? అవునండి. మనకి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కదా పేస్ట్ లా తీసుకుంటే, రైస్ కూడా బాగా పట్టేస్తుంది. అవును. సో ఇది కొంచెం అంటే పుదీనా మనం పచ్చిగా పేస్ట్ చేసాం కదా, కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత వేగాలి. ఓకే, సో మరి పుదీనా వేగేలోపు మీరు ఒక చిట్కా చూసేసేయండి. పాదాలకి సరైన రక్త ప్రసరణ జరగకపోతే పాదాల మంట లేదా నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే వీలైనంత వరకు పాదాలకి సూర్యరశ్మి తగిలేలా, గాలి తగిలేలా ఉంచాలి. అలాగే అప్పుడప్పుడు చేతులతో మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పాదాల మంటలు, నొప్పులు రాకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదా. సో రాజు గారు అయిపోయిందా? రెడీ అండి. సో ఇక్కడ కొద్దిగా సోయా సాస్, ఓకే, ఆల్రెడీ మనం సోయా గ్రాన్యూల్స్ వేసుకుంటున్నాం. చిల్లీ సాస్ కొద్దిగా, చిల్లీ సాస్, మనకి ఇంకా టొమాటో సాస్ అక్కర్లేదు కదా? అక్కర్లేదండి. సో ఇక్కడ సీజనింగ్ చేసుకోవాలి. రైస్కి సరిపడా ఉప్పు, అలాగే మిరియాల పొడి. సో ఇక్కడ సోయా గ్రాన్యూల్స్ కొంచెం వేడి నీళ్ళలో వేసి రెడీ చేసి పెట్టాను. సో ఇదేంటంటే మనకి రైస్ లో అంతా కూడా బాగా తెలుస్తూ ఉంటుంది కదా. అలాగే ముందుగా ఉడికించి పెట్టేసుకున్న రైస్, ఎక్కువ వెజిటబుల్స్ వేయకుండా చక్కగా ఫ్లేవర్ అనేది మనకి ఎలివేట్ అయితే తెలిసేలాగా ఎంత కావాలో అంత తీసుకున్నారు. వావ్. సో రైస్ వేసిన తర్వాత కొంచెం మగ్గితే మనకు బాగుంటుంది. సో దానివల్ల ఏంటంటే ఆ పుదీనా ఫ్లేవర్ కూడా రైస్ మొత్తానికి బాగా పట్టేస్తుంది. ఓకే అండి. సో రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసి ప్లేట్ ఇస్తారా? చాలా ఫాస్ట్ గా కూడా అయిపోయింది రాజు గారు. అంటే టైం టేకింగ్ మనకి జనరల్ గా ఫ్రైడ్ రైస్ మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, కానీ వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకోవడం మనకు కొంచెం టైం టేకింగ్. ఇక్కడ మనం ఆ గ్రాన్యూల్స్ కొంచెం హాట్ వాటర్ లో వేసి తీసేసుకుంటే చాలు. మిగతా ప్రిపరేషన్ కూడా ఎక్కువ లేదు. సో దీంట్లో తరిగిన ఉల్లికాడలు,
కావాలనుకుంటే అది రైస్ లో కూడా యాడ్ చేసేసుకోవచ్చు కదా. అంటే మనం క్యాప్సికమ్ అది యాడ్ చేసాం కదండి, సో అప్పుడు ఆ క్యాప్సికమ్ తో పాటు ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, పుదీనా సోయా ఫ్రైడ్ రైస్. ఓకే, వేడి వేడిగా పుదీనా సోయా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పుదీనా సోయా ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. సోయా గ్రాన్యూల్స్ వేడి నీళ్లలో వేసి తీసి పక్కన ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన క్యాప్సికం వేసి వేయించాలి. దీనిలో పుదీనా పేస్ట్ వేసి వేగాక సోయా సాస్, చిల్లీ సాస్ వేసి వేగనివ్వాలి. ఆ తరువాత ఉప్పు, మిరియాల పొడి, సోయా గ్రాన్యూల్స్, అన్నం వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పుదీనా సోయా ఫ్రైడ్ రైస్ రెడీ.